నిన్నటి దాకా నాకు ఈ కార్యక్రమం ఉందని కూడా తెలియదండి. మా బావగారు చిరంజీవి గారు నన్ను ఫోన్ చేసి తెలిసి ఇమ్మీడియట్గా మీరు రావాలండి. అయ్యో మీరు అన్నాక తప్పనిసరిగా వస్తారండి. నాకు ఈ ప్రపంచంలో నేను దైవంగా ఆరాధించే వ్యక్తి మహానటి సావిత్రి గారు. ఆవిడ ఫంక్షన్కి మీరు రమ్మని నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తాను అని చిరంజీవి గారికి చెప్పారండి. వన్ అండ్ ఓన్లీ కొద్దిమందే ఉంటారండి ప్రపంచంలో. అతి చిన్న వయసులో పెద్దవాళ్ళ మాట వినకుండానే ఇండస్ట్రీకి వచ్చిన సాహసం కనీసం తల్లి ముందు ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నారని చెప్పారు. అంటే ఆవిడ నమ్మకం. 1950లో ఆవిడ 35లో పుట్టి 50లో సినిమాలు ఉన్నారంటే 15 ఏళ్ళ చిన్నపిల్లలు మనకు ఎవరు కనపట్లేదు అసలు అక్కడ ఎదురుగా. 15 ఏళ్ల వయసులో వచ్చి ఎటువంటి వేషాలు వారు వేశారు అంటే తనని తను నమ్ముకోవటం అనేటువంటి ఒక గొప్ప గుణం. అది వన్ అండ్ ఓన్లీ. నన్ను నేను నమ్ముకుంటాను అని. ఎవరైనా సరే ఈ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు మిమ్మల్ని మీరు ముందు నమ్ముకుంటే రావాలి అని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను పరుచూరు పలుకుల్లో. దానికి పెద్ద ఉదాహరణ ఆవిడ నమ్ముకుని వచ్చారు. రావటమే కాదు, మొట్టమొదట ఆ చిన్న డ్యాన్స్ వేషం వేసినప్పుడు నేను తలుచుకున్న ఆవిడ్ని. బాధపడి ఉంటారా ఈవిడ, అందులో చిన్న నాట్యం మాత్రం చేయించి పంపించేస్తున్నారు ఈవిడని. నాకు మా అన్నయ్య ఒకసారి సారథి స్టూడియోకి పాపం వేషం కోసం వెళ్ళి ఆ వేషం రాలా ఆయనకి. అప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు చెప్పాడు, అలా వెనక్కి తిరిగి ఓ మాట అన్నాను రా, వస్తా మళ్ళీ ఇక్కడికే వస్తా అని అనుకున్నాను రా అన్నాడు. 358 సినిమాలు రాసే రచయితగా ఆయన ఎంటర్ అయ్యాడండి. బహుశా సావిత్రి గారు కూడా అలాగే వెనక్కి తిరిగి వస్తా అని అనుకుని ఉండి ఉంటారు. వన్ అండ్ ఓన్లీ. అంటే ఆ సంకల్ప బలం అనేది చాలా తక్కువ మందికి మాత్రం ఉంటుంది. నెక్స్ట్ ఎస్వి రంగారావు గారు లాగా ఆవిడ నటించేటువంటి ఏంటంటే అసలు మధ్యలో వారి వాయిస్తో నటిస్తారు, నటించేసేసి అని మళ్ళీ ఏదో వాయిస్ చేంజ్ చేసుకున్నట్టుగా. ఏంటండి అది? చూస్తాను రంగారావు గారిని ఆవిడ అని అనిపిస్తుంది. మీకు ప్రపంచంలో ఉన్న అతి కొద్ది మంది నటీనటులకి నవరసాలని కళ్ళతో మాత్రం అభినయించి చూపించగలిగిన వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారండి. అందులో మహానటి సావిత్రి గారు అయితే ఆవిడ ఏమి ఎక్స్ప్రెషన్ ఇస్తుందో, మురళీమోహన్ గారు వ్యాసం చదివాను నేను. ఆవిడ అలా వెళ్ళి ఒక నిమిషం ఆగి వెళ్ళిపోయారు, నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాత చూసినప్పుడు అయోమయం, అమ్మ ఇదా ఆవిడ చేసింది అని. అంటే ఆ చిన్న ఎక్స్ప్రెషను అనేది ఆవిడకే చెల్లండి. అంటే వన్ అండ్ ఓన్లీ సావిత్రి గారికి మాత్రమే చెల్లుతుంది. తను ఏమి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అనేటువంటిది ఆవిడకే చెల్లుతుందండి. అలా ఒక అద్భుతమైనటువంటి నర్తనశాల. కీచకుడు వెంటబడినప్పుడు కానీ ఆ ఎస్వి రంగారావు గారితో అది కూడా ఆ నటన చూస్తున్నప్పుడు ఆ కీచకుడు ఒక్కసారి మీకు ఎవరికైనా దొరికితే చూడండి, కీచకుడిని చంపేసిన తర్వాత ఆవిడ ఒక చూపు చూస్తుందండి. ఎంతమంది గమనించారో ఆ చూపు నాకు తెలియదు, కానీ ఒక్క చూపు చూస్తుందండి కీచకుడు చనిపోయినప్పుడు. ఆ చూపుకి ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆవిడ నటనకి ఇంకా తక్కువే అనిపిస్తుందండి. ఇందుకోసం అంటారా వెధవా ఇంత పని చేసుకున్నావు అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తుందండి ఆవిడ కళ్ళతో. అది ఒక మహానటికే
చెల్లుతుంది అనిపిస్తుందండి.